అండ్ మై డే పేరెంట్స్, జేఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ మీరు ఎలా చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అందరూ టెస్ట్ సెంటర్స్ చూసుకోండి. మీరు టెస్ట్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీకి సంబంధించి 601 నుంచి 622 వరకు ఉన్నవి నోట్ చేసుకోండి, మీకు డిస్ప్లేలో కూడా ఉంటాయి. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించి టెస్ట్ సెంటర్స్ కూడా చూసుకోండి. మీరు అప్లికేషన్స్ ఫిల్ చేసే టైంలో చాలా సెంటర్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీరు ఏది ఆర్డర్లో ఇవ్వాలనేది ముందుగానే చూసుకోండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు ఇక్కడ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ హియర్ పైన ప్రెస్ చేసేయండి. మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు క్యాండిడేట్ లాగిన్ అయిన ఆప్షన్ ఉంది చూడండి. ఆటోమేటిక్గా మీకు బ్లూ కలర్లో జేఈ మెయిన్స్ 2026 క్యాండిడేట్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. మీ జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, మీ పాస్వర్డ్, మీరు మెయిన్స్ అప్లికేషన్కి ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేశారో అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. వేరే డీటెయిల్స్ ఏమీ అవసరం ఉండవు. మీకు ఇలా ఫీ స్ట్రక్చర్తో పాటు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఫీ ఒక్కసారి చూసుకోండి. గర్ల్స్ స్టూడెంట్కి, ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి, అదర్ స్టూడెంట్కి కంపల్సరీ కావాల్సిన డాక్యుమెంట్స్లో మీరు ఎస్ఎస్సి మెమో కంపల్సరీ ఉండాలి. 12th క్లాస్ మెమో 2026 పాస్ అవుట్ స్టూడెంట్స్ అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. మీరు ఒకవేళ 2025 పాస్ అవుట్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే 1/4/2026 తర్వాత తీసిన సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ న్యూగా 1/4/2026 తర్వాత రాకపోతే ఏం చేయాలనేది లాస్ట్లో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్స్ చూసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రాసెస్ టు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఇలా చెక్ బాక్స్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ అయినా సరే, పీడబ్ల్యూడీ అయినా కాకపోయినా సరే కంపల్సరీగా ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ అన్నీ టిక్ చేయాల్సి ఉంటుంది. టిక్ చేస్తేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ అవుతారు. అన్నీ టిక్ చేసిన తర్వాత ఇలా అగ్రి పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ ప్రెస్ చేయండి. మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ పెండింగ్, అప్లోడ్ డాక్యుమెంట్ పెండింగ్, ఫీ పేమెంట్ పెండింగ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ కావాల్సిన అప్లోడ్ చేసి పేమెంట్ చేయాలి. ఫిల్డ్ రిజిస్ట్రేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇండియా ఆటోమేటిక్ ఉంటుంది. 12th క్లాస్ ఎగ్జామ్ 2026 అయితే 2026, లాస్ట్ ఇయర్ అయితే 25. ఫస్ట్ అపియరింగ్ ఆల్రెడీ 2026 కాబట్టి మీకు ఫస్ట్ అపియరింగ్ 2026 ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. నౌ డిజబిలిటీ సంబంధించిన స్టూడెంట్స్ అయితే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ మీకు ఏది అప్లికేబుల్ అయితే వాటిని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో, ఎస్ అయితే ఎస్. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా 10 ఎగ్జామ్ సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే స్టార్టింగ్లో మీకు అవన్నీ చూపించాను. 1 by 1 మీకు నియర్ బై ఆర్డర్లో ఏవైతే ఉంటాయో అవి 10 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత రివ్యూ అండ్ ప్రాసెస్ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మళ్ళీ చెక్ బాక్సెస్ వస్తాయి. డిక్లరేషన్ సంబంధించి అన్ని బాక్సెస్ క్లిక్ చేసి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ అని ఉంటుంది, ఎస్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. 10th క్లాస్ మేము కంపల్సరీ ఉండాలి, 12th క్లాస్ మేము ఆప్షనల్. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ అంటే మీకు మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మెమో అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి, అది కూడా మినిమం 50 KB నుంచి 500 KB ఉండాలి. చూజ్ అండ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఆ మెమోకి నేమ్స్ సింపుల్గా మీ నేమ్తో ఎస్ఎస్సి మెమో అని పెడితే సరిపోతుంది. ఫైల్ చూజ్ అనగానే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిన ఫైల్ మీకు ఇలా చూపిస్తుంది. ఓపెన్ అని క్లిక్ చేస్తే మీరు ఫైల్ ఓపెన్ చేసి కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవచ్చు. ఇక్కడే మీ 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ అవసరం లేదు. కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే పీడబ్ల్యూడీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ పే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు మెయిన్స్ అప్లికేషన్కి ఎలా అయితే ఫీ పేమెంట్ చేశారో సేమ్ ప్రాసెస్లో మళ్ళీ అప్లికేషన్ ఫీ అమౌంట్ పే చేస్తే మీకు ఫీ అమౌంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ మెయిన్స్ అప్లికేషన్ వచ్చినట్టుగా అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ కూడా వస్తుంది, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఓబీసీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 1/4/2026 తర్వాత రాలేదు అనుకుంటే అప్లై చేయడానికి ఇంకా డేట్ ఉంది కాబట్టి ఆ టైంలోపు వస్తే అప్లై చేయండి. లేదు అంటే
మనకు ఈ ఇయర్ కూడా డిక్లరేషన్ సంబంధించి ఆప్షన్ ఇచ్చారు. మీరు ఓబీసీ సర్టిఫికేట్ రాకపోతే ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాదర్ సైన్, మీ సైన్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ అయినా సేమ్ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాదర్ నేమ్, మీ నేమ్ సైన్ చేసేసి అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. డిక్లరేషన్ చేశాం కదా అని చెప్పి మీకు మీ కేటగిరీ కన్ఫర్మ్ అయినట్టు కాదు. మళ్ళీ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత న్యూ సర్టిఫికేట్ ఏదైతే తీసుకుందో అది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందే. ఇప్పుడైతే ప్రజెంట్ సర్టిఫికేట్ రాలేదనుకుంటే ఇలా డిక్లరేషన్ ఫిల్ చేసి అప్లోడ్ చేయండి. సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతాయి. థ్యాంక్ యూ.